గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అదే మనం ఉంటున్న ధాబా ఫౌజీ ధాబా స్కీయింగ్ విలేజ్ దగ్గర ఉంటుంది. అది పదుం వెళ్ళే రోడ్డు, ఇటువైపు మనాలి రోడ్డు, అది గోంబూర్ రంజన్. ఇంకా ఇది చూడండి, పోల్స్ పడ్డాయి కానీ ఇంకా ఎలక్ట్రిసిటీ రాలేదు ఈ విలేజ్కి. మనకి ఇక్కడ నది పారుతోంది కదా, ఈ వాటర్లో చాలా, అంటే ఈ నీళ్ళలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అని అంటున్నారు. ఈవెన్ నాకు ఇక్కడికి వచ్చాక ఇదే వాటర్ తాగుతున్నాను, ఎలాంటి జలుబు కానీ జ్వరం కానీ ఏం లేదు. ఈవెన్ నాకు కొంచెం స్కిన్ ఎలర్జీ ఉండేది, అది కూడా పోయింది. చూడండి, అది కూడా పవిత్రమైన పర్వతమే. వీళ్ళు ఏదో అంటారు, నేను పేరు మర్చిపోయా కనుక్కుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇది పదుం వైపు ఉంటుంది. ఇది మనం ఉంటున్న ఫౌజీ ధాబా. చాలా బాగుంది, అంటే మిగతా ఈ ఏరియాలో కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఫుడ్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తర్వాత మీకు అక్కడ టూర్ చేసి చూపిస్తాను. ఇది గోంబూర్ రంజన్. మనం ఈ బ్రిడ్జ్ నుంచి అవతలకి వెళ్తే అటువైపు స్కూల్ దగ్గరికి వెళ్తాము, చూపిస్తాను. మనకి ఈ పర్వతం చూడండి, ఎడ్జ్లో, లెఫ్ట్ ఎడ్జ్లో సేమ్ అసలు శివుడిలాగానే ఉంటుంది కనిపిస్తూ. ఆ జటల్లో గంగని బంధించిన శివుడు. యాక్చువల్లీ పురాణాల్లో శివుడు గంగని బంధించారు అంటారు, కానీ మంచు అలా పర్వతాల మీద నుంచి జారుతూ ఉంటే మనకు అదే శివుడు ఈజ్ నథింగ్ బట్ నేచర్. అది నాకు చూస్తూ ఉంటే బాగా అర్థమవుతోందన్నమాట. మీకు ఈ పర్వతం వైపు నుంచి చూపిస్తాను. అసలు ఎంత ఫ్యాంటాస్టిక్ వ్యూ అంటే చూడండి, మొత్తము గ్లేషియర్స్, మంచు పర్వతాలు. ఇంకా ఇక్కడ మంచు కరగలేదన్నమాట. అది గోంబూర్ రంజన్ ఎదురుగుండా. ఇదిగోండి, ఇటువైపు 3 గ్లేషియర్స్ ఉన్నాయి. మీకు అక్కడ దూరంగా ఊరు కనిపిస్తుంది కదా, అదే థాంగ్సు విలేజ్. కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అదిగోండి, మీకు లెఫ్ట్ ఎడ్జ్కున్న కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి స్కూల్ బిల్డింగ్. స్కూల్ చుట్టూ ఇంకా మనకి ఈ మంచు ఇలానే ఉంది, కరగలేదన్నమాట. గడ్డలు మంచు అలానే ఉంది. ఇక్కడంతా కొంచెం కరిగిపోయింది. నిన్న మొన్న చాలా, అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, అసలు చెప్పలేము, మాటల్లో వర్ణించలేము ఆ అందాన్ని. ఇదిగోండి అన్నీ మంచు పర్వతాలే, అద్భుతం కదా. అది గోంబూర్ రంజన్. అదిగోండి ఎంత బాగుంది చూడండి. అసలు ఇలాంటి దృశ్యాలు మనం ఇక్కడికి వచ్చి అనుభవిస్తే తప్ప మనము మాటల్లో చెప్పలేము. అది స్కీయింగ్ అని ఇంకో ఊరు. అక్కడ మీకు 3 పగోడాలు కనిపిస్తున్నాయి కదా. ఒకరోజు అక్కడ దగ్గరికి వెళ్ళాక ఆ పగోడాల విశేషత ఏంటి అని చెప్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ మీకు మమ్ముత్స్ ఉంటాయి, బ్రౌన్ కలర్ మమ్ముత్స్, వైట్ వూల్ఫ్స్. మమ్ముత్ కూడా ఒకసారి తీసి చూపిస్తాను. ఆల్రెడీ తీసాను కానీ అంత క్లియర్గా రాలేదు. అవి పరిగెత్తుకుంటూ వెళ్ళి బొరియల్లో దాక్కుంటాయి. అదనమాట. నచ్చిందా మీకు? మళ్ళీ ఇంకొకసారి ఇంకో వీడియో చేసి చూపిస్తాను. చూడండి, బాగుంది కదా ఈ సీన్ మొత్తము. ఇదిగోండి, ఇది నేను. హాయ్ అండ్ ఆల్సో బాయ్. మీరు నా వీడియోస్ చూస్తారనే అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను మీకు ఈ వీడియోస్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలన్నీ కూడా చూసి ఆనందించండి. ఇదిగోండి ఇది ఇందాక నేను అలానే జూమ్ చేసి చూపించాను, అందుకే నేను కనిపించలేదేమో అని మళ్ళీ చేస్తున్నాను.
హాయ్ అండ్ బాయ్. ఫస్ట్ వీడియో కదా, కొంచెం అర్థం చేసుకోండి. నా వీడియోస్ చూసి మీరు ఈ ప్రకృతిని ఆనందిస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్. రోజుకొక వీడియో చేసి పెడతాను, చూడండి. ఓకేనా? బాయ్. ఇది మళ్ళీ ఒకసారి ఒక 360 డిగ్రీ వ్యూ చూడండి. బాగుందా? ఇదిగోండి, మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇవతల వైపుకి వచ్చాము. ఇవన్నీ అది గోంబోరంజన్. ఓకే, ఉంటాను మరి. స్టే ట్యూన్డ్. చూస్తూ ఉండండి. మీకు ఈ విలేజ్లో ఉన్న స్కూలు మిగతా అన్నీ కూడా చూపిస్తాను. నేను ఏవేవైతే చూసి ఆనందిస్తున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. బాయ్.